ఉద్యోగస్తులకు అలాగే విద్యార్థులకు విద్యార్థి సంఘాల నాయకులకు అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సో తీన్మార్ మల్లన్న కాకతీయ యూనివర్సిటీకి నేను చాలా రోజుల క్రితం ఒక లెటర్ పంపించడం జరిగింది. నేను యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను తెలుసుకోవాలనుకుంటున్నాను, ఒక మీటింగ్ అరేంజ్ చేయండి అని చెప్పి యూనివర్సిటీకి లెటర్ రాయడం జరిగింది. అప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చి కొంత వాయిదా పడినటువంటి మాట వాస్తవం. ఆ తర్వాత ఈ 13 తారీఖున ఈ కార్యక్రమాన్ని నిర్వహించాలని చెప్పి యూనివర్సిటీ నుంచి కూడా నాకు సమాచారం ఇచ్చి మీరు 13 తారీఖు రోజు రండి అంటే ఈరోజు రావడం జరిగింది. అయితే కాకతీయ యూనివర్సిటీ కంటే ముందు నేను పాలమూరు యూనివర్సిటీకి పోయినా, ఆ తర్వాత మహాత్మా గాంధీ యూనివర్సిటీకి పోయినా. మహాత్మా గాంధీ యూనివర్సిటీలో కూడా సేమ్ ఇలాగే కార్యక్రమం నిర్వహించినాం. సో ఇవాళ కాకతీయ యూనివర్సిటీకి వచ్చినాం. సో అక్కడికి ఇక్కడికి సమస్యల్లో ఎక్కడ తేడా కనిపించలేదు. సేమ్ ఆ సమస్యలే ఇక్కడ మ్యాక్సిమం కనిపించినాయి. కాకపోతే అక్కడ సమస్యలు కనిపించినాయి, పరిష్కార మార్గాలు అయోమయంలో ఉండే. ఇక్కడ సమస్యలతో పాటు పరిష్కార మార్గాలకు కూడా దారి కనిపించింది కొద్దిగా. ఎందుకంటే మీలాంటి వాళ్ళు మాట్లాడినటువంటి దానికి ఎవరైనా మన దగ్గరకు వస్తే సమస్యతో వస్తూ ఉంటారు, కానీ సొల్యూషన్తో వచ్చేటువంటి వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. కాకతీయ యూనివర్సిటీలో సొల్యూషన్తో వచ్చినటువంటి అధ్యాపక బృందము వాళ్ళందరూ కనిపించినది. ఇది ఒక సంతోషదాయకమైనటువంటి విషయం. ఇందులో చాలా సమస్యలు పరిష్కారానికి అర్హమైనవి కదా, అన్నీ పరిష్కరించుకోవడానికి చాలా ఈజీగా ఉన్నటువంటి సమస్యలు అయితే కొన్ని కనిపించినాయి నాకు. ఈ కొన్ని సమస్యల పరిష్కారం కోసం నేను ఎలాంటి ఎఫర్ట్ పెట్టబోతున్నా అనేది మీరు చూస్తారు త్వరలో. నేను కొంతలో కొంత అయినా నన్ను గెలిపించినందుకు, నాకు అవకాశం ఇచ్చినందుకు, ప్రజాప్రతినిధిగా అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ నేను కొంతలో కొంత అయినా వర్క్ చేయగలగాలి. అప్పుడే నాకు ఇచ్చినటువంటి అవకాశానికి నాకు సార్థకత జరుగుతుంది అనేది నా అభిప్రాయం. సో ఇక్కడ చాలామంది విద్యార్థులు మాట్లాడినారు. ఇక్కడ విద్యార్థులు చాలా సమస్యలు చెప్పినారు. కాకతీయ యూనివర్సిటీ కామన్ మెస్ అవినీతి, మెస్ కమిటీ రిపోర్ట్లు 15 రోజుల్లో రిపోర్ట్ అన్నది ఇప్పటి వరకు ఇవ్వలేదనేటువంటి మాట చెప్పినారు. అలాగే నీటి సమస్యల గురించి మాట్లాడుకున్నారు. ఇక్కడికి వచ్చేటువంటి నాయకులు మీడియా ఛానళ్లలో ప్రచారం కోసం కూడా వస్తే ఇక్కడికి రావద్దు అని చెప్పినారు. తీన్మార్ మల్లన్న 27 ఏళ్ళు మీడియాలో పనిచేసి ఇక్కడికి వచ్చాను. తీన్మార్ మల్లన్న 27 సంవత్సరాలు. నేను మొట్టమొదటిగా 1999లో నేను వార్తలు రాయడం ప్రారంభించిన. 99లో అప్పటి నుంచి రాస్తున్నా. తీన్మార్ మల్లన్నకి మీడియా కొత్త కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. రెండోది, తీన్మార్ మల్లన్న పేరు కోసమో, తీన్మార్ మల్లన్న అక్షరాల కోసమో తిరిగేటువంటి వ్యక్తి కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే ఇప్పటి వరకు ఇక్కడ పార్ట్ టైం లెక్చరర్లు 2 చనిపోయారంటే నేను 3వ కంటికి తెలవకుండా పంపించిన. ఇవాళ చెప్పిండు ఆయన, శేషు అన్న, ఎవరికి చెప్పొద్దని చెప్పిన. ఒకవేళ నేనే ప్రచారం చేసుకోవాలనుకుంటే అటువంటి రోజు కూడా చేసుకోగలుగుతా. ఇక యూనివర్సిటీలలో ఇప్పటి వరకు కాకతీయ యూనివర్సిటీ, మహాత్మా గాంధీ, పాలమూరు కానీ ఒక ప్రజల చేత గెలవబడిన ప్రజాప్రతినిధి వచ్చి నీ కష్టం ఏంది అని పలకరించినోడు లేడు ఇప్పటిదాకా. నీ కష్టం ఏంది అని అటు ఉద్యోగస్తులను కానీ విద్యార్థులను కానీ పలకరించిన నాదుడు లేడు ఇప్పటి వరకు. నేను బాధ్యత గుర్తెరిగినోడిగా ఈ ప్రజలు ఇచ్చినటువంటి అవకాశము నేను ఏమీ చేయలేకపోతే చరిత్రలో చెడ్డ పేరు వస్తుందేమో అనేటువంటి భయంతో వచ్చి మీ ముందు నిలబడ్డా.
దాంట్లో కొంతలో కొంతైనా పరిష్కారం చేయాలి, కొంతలో కొంతైనా మంచి జరగాలి ప్రజలకు అనేటువంటి ఉద్దేశంతో వచ్చినటువంటి వాటిని. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ మెస్ టాపిక్ చెప్పినారు. నేను ఏమైనా రీసెర్చ్ టాపిక్లు కూడా వస్తాయేమో అనుకున్నా, కానీ మెస్ మీద, ఆ తర్వాత నీటి సమస్యల మీద, అధికారుల అవినీతి మీద ఎక్కువ చెప్పడం జరిగింది. సో కాబట్టి వాటిని తప్పకుండా అధికారులు నోట్ చేసుకోవాల్సిందిగా కోరుతూ, ఇప్పటికిప్పుడు నేను రిజిస్ట్రార్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఆ లైబ్రరీ విషయాన్ని పునఃపరిశీలించండి. ఆ లైబ్రరీని 8 to 10 వరకు చేయండి. 8 to 10 వరకు చేస్తే చలో ఇవాళ నుంచి 8 to 10 లైబ్రరీ పనిచేస్తుంది. మీరు దిగ్విజయంగా చేసుకోవచ్చు. ఇక లైబ్రరీని కూడా వాడుకోండి. ఇంకా కొంతమంది మిత్రులు హరికృష్ణ ఏబీవీపీ నుంచి కూడా చెప్పినారు, రీసెర్చ్ పరిస్థితి చాలా దారుణంగా ఉందనేటువంటి మాట మిత్రులు చెప్పినారు. ఉన్నారా ఇక్కడ? రైట్. అయితే రీసెర్చ్ పరిస్థితి చాలా దారుణంగా ఉంది కాదు, చాలా దారుణంగా చేసిరు దాన్ని. మీ అందరికీ తెలుసు, భారతదేశంలో రీసెర్చ్ పరిస్థితి ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చిందో మీ అందరికీ తెలుసు. మొత్తం జిఎస్డిపిలో 0.6% రీసెర్చ్ కోసం కేంద్ర ప్రభుత్వం పెడతా ఉందంటే ఇంతకు మించిన సిగ్గు తక్కువ విషయం ఇంకొకటి లేదు ఈ దేశంలో. దీనికి కారణం ఎవరు? ప్రభుత్వాలే కదా. రీసెర్చ్ పైన ఫండ్స్ నువ్వు ఖర్చు పెట్టినప్పుడు ఇంకా రీసెర్చ్ ఎక్కడిది? ఇక తిరుపతి గారు కూడా చెప్పినారు, శాసన మండలిలో మా సమస్యలు కూడా పరిష్కరించాలి. బీజేపీ ప్రభుత్వం ఫెలోషిప్స్ను కుదించింది, పిహెచ్డి వాళ్లకు రాష్ట్ర ప్రభుత్వం సాయం చేయాలని చెప్తా ఉన్నారు. చాలా ఏళ్ల క్రితం హాస్టళ్లు పాత ఉన్నాయి, నీటి సమస్యలు ఇవన్నీ చెప్పినారు. ఇంకో మిత్రుడు ఇవన్నీ కామన్ సమస్యలు, సో వాటిని నోట్ చేసుకుంటా ఉన్నా. బీజేపీ ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అంటే నేను విమర్శించడానికైతే రాలేదు, వినడానికి వచ్చిన. దయచేసి, ఎందుకంటే ఆ సిస్టంలో నేను కూడా పార్టీ కాబట్టి, ప్రభుత్వం అయినా కూడా ఆ ప్రభుత్వంలో ప్రతిపక్షమైనా ఇంకో పక్షమైనా పార్ట్, నాకు ఓట్లు వేసిన వాళ్ళైనా వేయని వాళ్ళకు కూడా నేను ఎమ్మెల్సీనే కాబట్టి నేను అందరి కోసం మాట్లాడాల్సి ఉంటుంది. సో ఇక్కడ తిరుపతి గారు కూడా మాట్లాడినారు, యూనివర్సిటీలో ఖాళీల భర్తీ విషయం. యూనివర్సిటీ భూములు అన్యాక్రాంతం అవుతా ఉన్నాయి అని చెప్తా ఉన్నారు. 650 ఎకరాలు ఏమో అనుకుంటా, ఇది 650ని దిగ్విజయంగా 500 దాకా తెచ్చినట్టు. ఇంకొక 150 ఎకరాలు అక్కడ పక్కన అవుట్సోర్సింగ్ రూపంలో పోలీసు వాళ్ళు వచ్చి కూర్చున్నారు ఇప్పుడు క్యాంపులు వేసుకున్నాడ. సో యూనివర్సిటీ ల్యాండ్స్ కాపాడబడాలనేది ఒకటి. రెండోది, అక్కడ ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కోసం మళ్ళీ ఏదో గొలుసులు పెడతా ఉన్నారు, కొలతలు తీస్తూ ఉన్నారని చెప్తా ఉన్నారు. దాన్ని ప్రభుత్వం విరమించుకోవాల్సిందే. యూనివర్సిటీకి భవిష్యత్ అవసరాలు చాలా ఉన్నాయి. యూనివర్సిటీలు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వాల చేతుల్లో ఉండకపోవచ్చు, రాబోయేటువంటి రోజుల్లో మంచి ప్రభుత్వాల చేతుల్లోకి యూనివర్సిటీలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి అప్పుడు ల్యాండ్ను ఖచ్చితంగా యూటిలైజ్ చేసుకోవడానికి ఉంటుంది. ఈ ల్యాండ్ యూనివర్సిటీ ల్యాండ్ యూనివర్సిటీకి మాత్రమే ఉండాలి. ఇంటిగ్రేటెడ్ సిస్టమ్ ఫెయిల్ అయిన సంగతి మీరు అందరికీ తెలుసు. గతంలో కేసీఆర్ ప్రయత్నం చేసి ఫెయిల్ అయిండు ఆ సిస్టమ్. కేవలం 119 స్కూళ్లకు 200 కోట్ల రూపాయలు అప్పు, కేవలం కొద్దిమంది పిల్లలకు 200 కోట్ల రూపాయలతో విద్యను అందించేటువంటి కార్యక్రమం ఫెయిల్యూర్ కార్యక్రమే, అది అందరికీ తెలిసిందే. కేవలం ఆ తట్ట పని మట్టి పని కోసం చేస్తున్నటువంటి కార్యక్రమమే. కాబట్టి దానివల్ల మొత్తం తెలంగాణ సమాజానికి ఒరిగేది ఏం లేదు. వస్తే కాంట్రాక్టర్లకు ఏమన్నా రావాలి. ఇక తీన్మార్ మల్లన్న గారు, మీరు 2 సంవత్సరాల నుంచి చూస్తా ఉన్న శాసన మండలిలో, శాసన పరిషత్లో మీరు జాబ్ క్యాలెండర్ గురించి ఎందుకు మాట్లాడతలేరు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. ఎస్, ఎస్సీ సోదరులు ఉన్నారు, ఎస్టీ సోదరులు ఉన్నారు. వాళ్ళకు భారత రాజ్యాంగం ప్రకారం రాజ్యాంగం అమల్లోకి వచ్చినప్పటి నుంచి రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. వాళ్ళ జనాభా ఎంత ఉంటే అంత రిజర్వేషన్లు అమలవుతూ ఉన్నాయి. ఇక్కడ 2019లో కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది.
థర్డ్ అనుకుంటా అమెండ్మెంట్ ద్వారా ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తీసుకొచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో బీసీలకు రిజర్వేషన్లు పెంచాలంటేనేమో బీసీల లెక్కలు తేలాలని చెప్తా ఉన్నారు. ఏ లెక్క తేలకుండానే 10% ఈడబ్ల్యూఎస్ ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు. ఫస్ట్ ఆ ఈడబ్ల్యూఎస్ను రద్దు చేయాలనేది మా డిమాండు. ఎందుకు రెడ్లు వెలమలకు జాబ్లు ఇచ్చేందుకు నేను పోరాటం చేయాలని నేను మాట్లాడాలా దాని గురించి? వాళ్ళ ఉద్యోగాల కోసం నేను ఎందుకు కొట్లాడుతున్నా? నేను బాధతో చెప్తా ఉన్నా, ఈడబ్ల్యూఎస్ను రద్దు చేసి రేపు తెల్లారంగానే వేయాలి. బట్ ఈడబ్ల్యూఎస్ను ఉంచకూడదు. ఆడ ఈడబ్ల్యూఎస్ను అక్కడ ఉంచకూడదు. ఆ ఈడబ్ల్యూఎస్ తీసేస్తే అందులోంచి ఓ 4% బీసీలకు వస్తాయి, ఓ 2% ఎస్సీలకు వస్తాయి, ఇంకో 1.5% ఎస్టీలకు వస్తాయి, మైనారిటీలకు వస్తాయి. మాట్లాడడానికి ఏముంది? ఎవరు అందరిలాగా వస్తాయి. ఇవాళ 1,00,000 పేజీల లెక్కలు బయటికి తీసిన నేను. 1,00,000 పేజీల లెక్కలు బయటికి తీసిన నేను. 1871 దగ్గర నుంచి లెక్కలు తీసుకుంటూ వచ్చి కూర్చొని మాట్లాడి వాళ్ళ యూనివర్సిటీకి వచ్చి కూర్చుంటున్నా కూడా ఇక్కడ కూడా లెక్కలే గ్యాదర్ చేస్తున్నా నేను. అంటే ఇనిపోవడానికి కాదు, ఏదైనా చేయడానికే వచ్చిన నేను. మీ సమస్యలు వింటూనే ఈ ప్రభుత్వాలకు ఎందుకు చేయవు ఈ పార్ట్ టైం వాళ్ళని? అవర్లీ బేస్డా ఇది ఎక్కడి కథ ఇది? పార్ట్ టైము, కాంట్రాక్టు, చాలా ఇది హారబుల్ థింగ్ ఇది. అయితే ఎందుకంటే ఒక ఎమ్మెల్సీగా నేను గెలిచిన 2,75,000 రూపాయల జీతమయ్యా నాకు. 2,75,000 రూపాయల జీతం. నా భార్య పిల్లలకి ఏమన్నా అయితే 1 కోటి రూపాయల దాకా మెడికల్ సపోర్టు, మళ్ళీ నేను తిరిగేటందుకు 50 లక్షలు గవర్నమెంట్ ఇచ్చి కారు కొనుక్కోమంటది, మళ్ళీ అలవెన్స్లు. అలాగా నేను నెల రోజులు ఎమ్మెల్సీగా ఉన్నా జీవితాంతం పెన్షన్, ఆర్టీసీ బస్ ఎక్కితే ఎక్కడన్నా ఫ్రీ, మళ్ళీ రైలు ప్రయాణాలు. ఒక ఎమ్మెల్సీకి, ఒక ప్రజాప్రతినిధికి ఏం దక్కుతా ఉంది? జీవితాంతం ఈ వ్యవస్థ కోసం విద్యార్థులను తయారు చేస్తున్నటువంటి అధ్యాపకులకు, కాంట్రాక్ట్ లెక్చరర్లకు, పార్ట్ టైం వాళ్ళకి వాళ్ళ జీవితానికి ఏం దక్కుతా ఉన్నదో సిగ్గుపడాలి కదా మాలాంటి వాళ్ళు. వాళ్ళని చూసిన తర్వాత సిగ్గుపడాలి కదా మాలాంటి వాళ్ళు. నేను పదే చెప్తా ఉన్నా కదా, మాకు కాదురా ఉండాల్సిన జీతాలు, మాకు కాదురా ఉండాల్సిన పెన్షన్లు వీళ్ళకు ఉండాలని చెప్తా ఉన్నా. ఇది రద్దు చేయాలని చెప్తా ఉన్నా. మేము చెప్పినాం కదా ఎన్నికల్లోకి వచ్చినప్పుడు ప్రజల కోసం ప్రాణాలు ఇస్తామని చెప్పినాం. ప్రాణాలు ఇచ్చేటోనికి ఎందుకే జీతాలు? అందుకోసమే యూనివర్సిటీలో చాలామంది మిత్రులు చాలా అంశాలు నా ముందుకు తీసుకొచ్చినారు. నేను ఇందులో రిజిస్ట్రార్ గారు కూడా చాలా రాసుకున్నారు. ఆ బస్సు కానీ, ఈ లైబ్రరీ కానీ, నీటి వసతి కానీ, ఇవన్నీ మీరు ఇమ్మీడియట్గా చేయొచ్చా? వాటిని ఇమ్మీడియట్గా మీరు కంప్లీట్ చేసి కనీస సౌకర్యాలు కల్పించండి. ఇక కాంట్రాక్టు తర్వాత అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదంటే పార్ట్ టైం లెక్చరర్స్ కానీ, వాళ్ళందరికీ నేను ఈ వేదిక నుంచి హామీ ఇస్తా ఉన్నా, రాబోయేటువంటి శాసన పరిషత్ సమావేశాల్లో మీ అంశాన్ని సభ ముందు ఎజెండాగా తీసుకొస్తా అనేటువంటి విషయాన్ని తెలియజేస్తాను. ఇక విద్యార్థులకు సంబంధించినటువంటి విషయాలు కూడా చాలా ఉన్నాయి. గర్ల్స్ హాస్టల్లో దయనీయంగా ఉంది, పెచ్చులు వేసి పడతా ఉన్నాయి. ఏది ఎంజిఎం హాస్పిటల్లో ఎట్లయితే ఒకటే బెడ్ మీద 3-4 ఉంటారో ఈడ గదే పరిస్థితి ఉందని చెప్తా ఉన్నారు. ఎస్, నాకు తెలుసు. ఎందుకంటే మా ఆవిడ కూడా ఇక్కడ ఈ గర్ల్స్ హాస్టల్లోనే ఉండేది. ఇక్కడే తను బీపీడీ చేసింది. నేను కూడా ఇక్కడే బీపీడీ చేసిన, ఇదే క్యాంపస్లో. నేను కాకతీయ యూనివర్సిటీ స్టూడెంట్ని. అయితే విషయం ఏంటంటే అప్పటికంటే ఇంకా పరిస్థితి దిగజారిపోయిన ఆందోళన పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది యూనివర్సిటీ. సో ఈ యూనివర్సిటీని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 12 యూనివర్సిటీలు కనుక ఇవి ఎప్పుడైతే మంచి క్వాలిటీతో వ్యవస్థలోకి వస్తాయో ఈ రాష్ట్రం ఆటోమేటిక్గా బాగుపడుతుంది. కాబట్టి
ఈ ప్రభుత్వాలు చేసినా చేయకపోయినా హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ విషయంలో మేము చాలా కన్సర్న్తో ఉన్నాము. ఈ హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సిస్టమ్ను ప్రక్షాళన చేయడం కోసం హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లను బలోపేతం చేసి ప్రజలకు కార్పొరేట్ లెవెల్లో ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ హెల్త్, మంచి ఆరోగ్యకరమైనటువంటి జీవితాన్ని అందించడం కోసం మేము నిరంతరం ప్రయత్నం చేస్తూ ఆ దిశగా వీళ్ళు చేయలేనప్పుడు ఎలా చేయాలో చేసి చూపెట్టడం కోసం కూడా మేము నేర్చుకుంటున్నాం. ఇంకా చాలామంది సమస్యలుంటే పోలీసులు అరెస్ట్ చేయి. అసలు పోలీసులకు ఏం పని అండి? నాకు అర్థం కాదు. యూనివర్సిటీలో ఎవరు రమ్మన్నారు? అసలు మీ పరిధిలో ఉండాల్సిన యూనివర్సిటీ పోలీసుల పరిధిలోకి ఎందుకు వెళ్తా ఉంది? అది మీకే సిగ్గుచేట అవుతుంది. అది ఇంకా రెండో విషయం ఏంటంటే చికెన్ కోసం కొట్టుకున్నారు అని చెప్పి నిజమేనా కాదా? ఓకే అంటే మీరు చెప్పిందే రాసుకున్నా నేను అట్లా. ఓకే రైట్. స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్స్ పెండింగ్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. వాటి మీద కూడా తప్పకుండా ప్రభుత్వం పైన నేను ప్రభుత్వానికి రిప్రజెంట్ చేస్తూ నేను ఒత్తిడి తీసుకొస్తాను. అలాగే పృథ్వీరాజ్ చెప్పినాడు మెస్ బిల్స్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్తా ఉన్నారు. మెనూ ఫాలో కావడం లేదని చెప్తా ఉన్నారు రిజిస్టర్ గారు. ఈ సంగతి ఏంటో చూడండి. మెనూ ఫాలో అవుతలేరంట. ఇక ఇదే పృథ్వీరాజ్ గారే అడిగారు, నిరుద్యోగుల గురించి మీరు సభలో మాట్లాడలేదంటే దానికి కారణం కూడా చెప్పిన ఈడబ్ల్యూఎస్కి సంబంధించినటువంటి అంశం. గ్యాస్ కాకతీయ యూనివర్సిటీలో కట్టెల కరువు ఉన్నాయా? వంట చేస్తాను చేయాలనుకుంటే కట్టెల కరువు ఉన్నాయా? మొత్తం వరంగల్ కానీ సప్లై చేసేది కట్టెలు ఉన్నాయి ఇక్కడ. సో ఇట్లా మీ అందరి ఇచ్చినటువంటి అన్ని అంశాలను ఎమ్మెల్సీగా, పట్టభద్రుల ఎమ్మెల్సీగా మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని తీసుకున్నటువంటి వ్యక్తిగా, మీకు పని చేయడం కోసం వచ్చినటువంటి వ్యక్తిగా నోట్ చేసుకున్నాను. ఇందులో మ్యాక్సిమం సమస్యల పరిష్కారానికి నా వంతు కృషి చేస్తాను, మీరు చూస్తారు. అది ఇక రెండో విషయం ఏంటంటే, నేను చాలామంది ఈ అధికారం కోసం, పవర్ కోసం, ఒకవేళ తీన్మార్ మల్లన్ననే మీ తిరిగి ఈ సమస్యలు ఈ ప్రజలే అనకపోతే ఈ పాటికి నేను మంత్రిని అయ్యేటోని. అవిటిని వదిలేసి వచ్చి నిలబడి సస్తకి ఈ జనం గురించి సస్తే పేరు ఉంటుందని వచ్చి నిలబడ్డా. అంతే, అంతకంటే ఎక్కువేం లేదు. కానీ ఒకటైతే పక్క, 2029 రాజకీయాలు మీ అందరి ఆశయాలు ఫుల్ఫిల్ కాకుండా ఆ ఎలక్షన్ పూర్తి కాదు. అదైతే బరాబర్, అది చేస్తా నేను, అది చేసి చూపెడతా. కొత్త తరహా పాలిటిక్స్ని ఈ రాష్ట్రంలోకి పరిచయం చేయబోతా ఉన్నాం. ఇక రెండో అంశం, మొన్న జపాన్లో ఒక మంత్రి గారు 5 నిమిషాల ఆలస్యానికి తల వంచి క్షమాపణ చెప్పింది ప్రజలకి. అంటే ప్రజల సమయాన్ని ఎంత ఇంపార్టెంట్ ఇస్తా ఉన్నది ప్రభుత్వం. జపాన్లో ఏం లేదు, ప్రజల సమయంలో ఎక్కడ తేడా రాకుండా కాపాడమే అక్కడ పరిపాలన, అంతేగా. అదే జపాన్లో ఓ నాయకుడు గెలిస్తే వాళ్ళకు తెలిసిన చుట్టాలుంటే పూలు పండ్లు పంపించిండు, అంతే. పూలు పండ్లు పంపిస్తే ప్రతిపక్షాలు విమర్శించినందుకు రాజీనామా చేసిపోయిండు ఆయన. సో అట్లా ప్రజలంటే భయపడేటువంటి నాయకుడు కావాలి, ప్రజలంటే భయపడేటువంటి వ్యవస్థ రావాలి. ఆ వ్యవస్థను తీసుకురావడం కోసం మేము ఆలోచన చేస్తా ఉన్నాం. మీ అందరూ కూడా యూనివర్సిటీలో ఉన్నటువంటి సమస్యలను ఏకరువు పెట్టిరు. ఈ సమస్యలన్నిటికీ నేను కూడా కారకున్నే, నేను బాధ్యత నుంచి తప్పుకోవట్లేదు, నేను కారకున్నే. ఆ కారకున్నే అయినటువంటి నేను ఖచ్చితంగా ఈ అన్నిటినీ సభలో ప్రస్తావిస్తానని చెప్పి మీ అందరికి తెలియజేస్తూ, మీరందరు ఇచ్చిన రిప్రజెంటేషన్స్ను ఈ క్షుణ్ణంగా దాచిపెట్టుకున్నాం. వీటిని శాసన మండలికి తీసుకుపోతా ఉన్నా.
అక్కడ మాట్లాడతా. ఇందులో ఎంతో కొంత మీకు మంచి జరగాలి, నా ఈ పర్యటన వల్ల కొంత మంచి జరగాలని చెప్పి నేను కోరుకుంటా ఉన్నా. థ్యాంక్ యూ సో మచ్ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు.